జింక, కాకి, చెట్టుకథ. ఒక పెద్ద అడవిలో జింక, కాకి మంచి స్నేహితులు. రోజూ కలసి ఆడుకుంటూ సమయాన్ని గడిపేవారు. ఒకరోజు జింక నీటి దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ బలమైన వేటగాడు దానిని వెంబడించసాగాడు. జింక భయంతో పరుగెత్తింది, కాని వేటగాడు ఇంకా దాని వెంటవచ్చాడు. దూరంగా ఉన్న కాకి, జింకకు వచ్చిన ఆపదను గమనించింది. అది వెంటనే ఒక పెద్ద చెట్టుపైకి ఎగిరి వేటగాడిని చూసి ఆలోచించింది. అప్పుడు కాకి చాలా తెలివిగా పనికి మానేసి వేటగాడి చెంతకు వెళ్లి గట్టిగా కూతపెట్టింది. కావ్ కావ్, జింక నీకు అటువైపుగా పారిపోయింది అని మోసగించింది. వేటగాడు ఆ మాట నమ్మి కాకి చూపిన దారిలో పరుగెత్తాడు. అది చూసిన జింక కాస్త సులభంగా ఊపిరి పీల్చుకుంది. అది కాకికి కృతజ్ఞతలు తెలిపి, నీ తెలివితేటల వల్లే నేను తప్పించుకున్నాను అంది. అప్పుడు చెట్టు ముద్దుగా నవ్వుతూ, స్నేహం ఎంత బలమైనదో నేడు చూశాం. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మన పక్కన ఉంటాడు అని చెప్పింది. అదిగో, అప్పటినుంచి వాళ్లు మరింత స్నేహితులయ్యారు. మోరల్: స్నేహితులకు సహాయం చేయడంలో తెలివిగా ఉండాలి.